హాయ్ హలో పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను అనమాట. సో ఈ వీడియో వచ్చేసరికి ఏంటంటే, మా మమ్మీ స్టైల్లో చికెన్ పలావ్ అయితే చేయబోతుంది అనమాట. సో మా మమ్మీ చెప్తుంది, వినండి. చెప్పు మమ్మీ, ఇవాళ ఏం చేయబోతున్నావు నువ్వు? చికెన్ పలావ్. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? వెళ్ళిపోదాం. ఫస్ట్ చికెన్ అలా నీట్గా శుభ్రంగా క్లీన్ చేసుకుని అలా పక్కన పెట్టుకున్నాక ఫస్ట్ అల్లం పేస్ట్. నేను తీసుకునేదేమో 1 kg చికెన్ అనమాట. అన్ని పెద్ద లెగ్ పీసులలాగా తీసుకుని దానికి 2 స్పూన్స్ అల్లం, 2 or 3 స్పూన్స్ అల్లం పేస్ట్, నెక్స్ట్ 1/2 టీ స్పూన్ పసుపు, నెక్స్ట్ 2 స్పూన్స్ కారం, నెక్స్ట్ 2 స్పూన్స్ సాల్ట్, చికెన్ మసాలా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. నెక్స్ట్ చికెన్ మసాలా, ధనియాలు, ధనియాలు, చెక్క, లవంగం అన్నీ కలిపి నేను పొడి చేసుకున్నాను. అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఎలా చేసుకోవాలి ఏంటనేది. ఇప్పుడు 2 స్పూన్స్ పొడి మసాలా వేస్తాను. నెక్స్ట్ 2 స్పూన్స్ పెరుగు కొంచెం వేస్తున్నా నేను. నెక్స్ట్ కొంచెం ఆయిల్, 1 టీ స్పూన్ ఆయిల్. మొత్తం చికెన్ ముక్కలకంతా పట్టుకునేలాగా మొత్తం నీట్గా మొత్తం కలిపేసుకోవాలి. అంతా బాగా అన్ని ముక్కలకు కూడా పట్టుకోవాలన్నమాట. ఇదంతా కలిపేసి ఒక 2 hours అలా పెట్టుకోవాలి. ముక్కలన్నిటికి కూడా బాగా పట్టాలి. అయిపోయింది, మొత్తం కలిపేశాను. ఇప్పుడు దీన్ని ఒక 2 hours పక్కకు పెట్టేసుకుందాం. నెక్స్ట్ చికెన్ పలావ్కి బాస్మతి రైస్ నేను కూడా అది కడిగేసి శుభ్రంగా పక్కకు నానబెట్టేసుకున్నాను. ఇది కూడా 2 hours నానాలి రైస్. 2 hours వరకు వెయిట్ చేద్దాం. అయిపోయింది, నానిపోయిన 2 hours అయిపోయింది. ఇప్పుడు చికెన్ పలావ్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ పొయ్యి వెలిగించి గిన్నె పెట్టుకుని గిన్నె వేడెక్కింది కదా, ఒక 3-4 స్పూన్స్ ఆయిల్. నేను మామూలుగా అలా వేసేస్తాను సుమారుగా, మీరైతే 2-3 స్పూన్స్ వేసుకోండి. ఆయిల్ వేసినాక బిర్యానీకి ఏమేమి కావాలి ఇంగ్రీడియంట్స్ అని ఒకసారి చూసేద్దాము. ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, బిర్యానీ హోల్ మసాలాస్ అన్నీ, బిర్యానీ ఆకు, పువ్వు, చెక్క, లవంగం అన్నీ, హోల్ మసాలా ఇవన్నీ రెడీ చేసుకుని పక్కన పెట్టేసి ఇక స్టార్ట్ చేద్దామా. పొయ్యి గిన్నె వేడెక్కినాక, ఆయిల్ వేడెక్కినాక అందులో ఫస్ట్ ఆనియన్స్ వేసుకున్నాక ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకుని ఒకసారి కలుపుకుందాము. ఉంది అంతే.
ఈ ఆనియన్స్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు కూడా వేగిస్తూనే ఉందాం. అలా కొంచెం వేగినాక బిర్యానీ ఐటమ్స్ అన్నీ వేసేసాను అన్నిట్లో. నెక్స్ట్ ఒకసారి కలిపేసుకుందాం అంతా. ఆనియన్స్ ఇవన్నీ కలిపి ఒకసారి బాగా కలిపేస్తే బాగా బ్రౌన్ గోల్డెన్ బ్రౌన్లో బాగా వేడెక్కినాయి, బాగా వచ్చినాయి, ఫ్రై అయినాయి, డీప్ ఫ్రై అయినాయి. ఇంకొంచెం ఫ్రై అయ్యేలాగా ఆగుదాము. ఫ్రై అయినాయి. నెక్స్ట్ అల్లం పేస్ట్ వేద్దాము. ఈ ఇందాక వేసిందేమో చికెన్కి పట్టడానికి వేసాము. ఇప్పుడు మనం రైస్కి, ఇప్పుడు మనం చికెన్ పలావ్ చేస్తాం కదా, దానికి రైస్ కూడా ఈ అల్లం పేస్ట్ ఫస్ట్ కొంచెం వేసుకుందాం. ఇదంతా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కొంచెం బాగా ఫ్రై చేసుకుందాం అంతా కూడాను. అంతా కలిసి బాగా ఫ్రై అయ్యేంత వరకు ఒక్క నిమిషం వేయించుకుందాము. ఓకే, ఫ్రై అయిపోయింది. నెక్స్ట్ ఇందాక మనం కలిపి పెట్టుకున్నాం కదా చికెన్ ముక్కలకి అంతా కూడా మ్యారినేట్ చేసుకుని పెట్టుకున్నాం కదా, 2 hours నానబెట్టి మ్యారినేట్ చేసాం కదా, ఇప్పుడు అదే అందుట్లో వేసేసుకున్నాం. మొత్తం వేసేసినాక ఒకసారి అంతా కలిపేద్దాం. దీంట్లో వాటర్ పోయకూడదు. ఒక 2 నిమిషాలకి చికెన్లోంచి వాటర్ వస్తాయి. ఆ వాటర్ కొంచెం చికెన్ ముక్క కొద్దిగా మగ్గేంత వరకు ఉంచినాక అప్పుడు మనం వాటర్ పోసుకుందాం. కొంచెం మూత పెట్టేసి పక్కన పెడదాం, సిమ్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ కసూరి మేటి నేను ఇప్పుడే వేసేస్తాను. కసూరి మేటి ఇప్పుడు వేస్తే ముక్కలకి బాగా పడుతుంది, ఫ్లేవర్ వస్తుంది. చికెన్కి బాగా ముక్కలు బాగా పట్టి ఫ్లేవర్ వస్తుంది. దాన్ని అలా వేయకూడదు, కొంచెం రఫ్ చేసి వేయాలి. ఇవి వేసినాక మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాం. అందులోంచి బాగా వాటర్ వస్తాయి, చూస్తూ ఉందండి. ఇప్పుడు మూత పెట్టేస్తే ఒక 2 నిమిషాలు మగ్గి దాంట్లోంచి వాటర్ వస్తాయి. కొంచెం మగ్గినాక అప్పుడు చూద్దామా మగ్గింది. ఓకే, బాగానే ఉంది, అంతా మగ్గిపోయింది. ఇప్పుడు కొంచెం వాటర్ పోసేసుకుందాం. అందులో 1 టీ గ్లాసు లేకపోతే కొంచెం పెద్ద గ్లాస్ కొంచెం వాటర్, ఎక్కువ వాటర్ కూడా పోయకూడదు, కొంచెమే పోయాలి. కలిపేసుకుని పక్కన పెడదాం. కొంచెం ఉడికేంత వరకు కొంచెం మగ్గేంత వరకు ఉంచి మూత పెట్టేసుకుందాం. ఒక 10 minutes. 10 minutes అయిపోయింది, చూద్దాము మగ్గిందో లేదో. ఓకే, బాగా మగ్గింది, ముక్క మెత్తగా వచ్చేసింది, మొత్తం కూడా ఉడికిపోయింది. చూడండి, ఇట్లా రావాలి పలావ్కి. ఈ ముక్క ఇలా మెత్తగా ఉడికేంత వరకు ఇట్లా ఉడికించుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం 2 hours నానబెట్టి పెట్టుకున్నాం కదా బాస్మతి రైస్, కడిగేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ రైస్ని అందులో వేసుకోవాలి. వాటర్ రాకూడదు, అలా తీసుకుని వేసుకోవాలి.
రైస్ అంతా అందులో వేసేసుకున్నాక ఇప్పుడు రైస్ మొత్తం వేసేసుకుందాము. వేసుకున్నాక ఒక్కసారి కదిపేసి కొంచెం అలా కదిపి ఇప్పుడు నేను 1 లోట రైస్ నానబెట్టుకున్నా. దానికి 1కి 1.5 వాటర్ పోసుకోవాలి. 1 లోట వాటర్ పోసాం కదా. ఇప్పుడు నెక్స్ట్ 1/2 లోట వాటర్, ఇంకొక 1/2 వాటర్ పోసేస్తున్నాను. పోసేసి కొంచెం పుదీనా కొత్తిమీర నేను ఇప్పుడు లాస్ట్లోనే వేస్తాను. ఇప్పుడు వేస్తేనే బాగుంటుంది. ఆల్రెడీ ఇందాకే కడిగేసి నీట్గా శుభ్రంగా పక్కకు పెట్టా నీట్గా. ఇప్పుడు వేసేసుకుందాం అంతా కూడా. మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలిపేసేసి చూడండి ఎలా ఉందో, ఇట్లా కలిపేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందాము. ఈ ఉప్పు ఏంటంటే ఇందాక మ్యారినేట్ చేయడానికి చికెన్లో వేసిన ఉప్పు, ఇదేంటంటే రైస్కి ఇప్పుడు మనం ఎసరు పోసాం కదా, 1.5 లోట ఎసరు పోసాం కదా, ఈ రైస్కి సంబంధించి ఈ ఉప్పు అనమాట. కొంచెం వేసాం, 1.5 స్పూన్ వేసాను. ఇప్పుడు మొత్తం కలిపేసేసి ఉప్పు వేసినాక ఇప్పుడు కొంచెం 2 స్పూన్స్ నెయ్యి వేస్తున్నాను నేను. ఇప్పుడు వేస్తేనే చాలా బాగుంటుంది ఫ్లేవర్కి, కమ్మగా. నెయ్యి అంతా వేసేసినాక ఒకసారి అంతా కలిపేసేసి మూత పెట్టేద్దాం. ఇప్పుడు చూద్దాం అసలు ఎలా ఉందో ఏంటో. అదిగో వాటర్ మొత్తం అంచు చూసా, మొత్తం వాటర్ అంతా అయిపోయినాయి. ఇంకొంచెం ఒక 10 మినిట్స్ మగ్గితే బిర్యానీ రెడీ అయిపోద్ది. ఇంకొక 2 మినిట్స్ మగ్గేంత వరకు సరిపోద్ది. మమ్మీ బిర్యానీ అయిపోయిందా? అయిపోవచ్చింది, చూద్దాము. ఓకే అంచు అయిపోయింది. అయిపోయింది బిర్యానీ, ఇంకా తినేయచ్చు. చూడు భలే అవుతుంది చూసావా, అసలు రైస్ కొంచెం కూడా అత్తుకోకుండా బాగా వచ్చింది చూసావా. స్మెల్ చాలా బాగుంది. సో మా మమ్మీ అయితే బిర్యానీ అయితే అయిపోయిందనమాట. సో ఇంకా మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి నన్ను. బాయ్ బాయ్. బాయ్.